హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కి నేను కాస్ట్ ఎలా ఫిక్స్ చేస్తాననేది ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, అక్క ఏ డిజైన్ కి ఎంత తీసుకోవాలి, హెవీగా వచ్చిన డిజైన్ కి ఎంత తీసుకోవాలి, సింపుల్ గా వచ్చిన డిజైన్ కి ఎంత తీసుకోవాలి అని అడిగారు. సో ఈ రోజు వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఏంటంటే నాకైతే బయట కాస్ట్ ఎలా తీసుకుంటాను అనేది పెద్దగా ఐడియా లేదు. బట్ నేను ఎలా తీసుకుంటాను అనేది నేను చెప్తాను. ఫస్ట్‌లో నాకు కూడా ఎంత తీసుకోవాలి ఏంటి అని అయితే ఐడియా లేదు కానీ కొన్ని వీడియోస్ చూసాననమాట. యూట్యూబ్‌లో ఒక 2 ఆర్ 1 వీడియో చూసాను. సో అందులో అంటే మనము అందులో చెప్పారు కదా అనేసి వాళ్ళు చెప్పినట్టుగా మనం తీసేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే మనము డిజైన్, అలాగే మన వర్కింగ్ స్పీడ్, సో ఇలాంటివన్నీ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనము చార్జ్ అనేది చేయాల్సి ఉంటది. ఇప్పుడు సింపుల్ డిజైన్ వచ్చేసి ₹1000 అలా చెప్పామనుకోండి, కస్టమర్ కూడా అంత పే చేయడానికి ఇష్టపడరు. అలాగే మనకి కస్టమర్ మైండ్ సెట్ బట్టి కూడా ఒక్కొక్కసారి మనం తక్కువకే చేయాల్సి ఉంటది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ మనం చెప్పినంత ఇస్తారు. కొంతమంది ఏంటంటే మా బడ్జెట్ ఇంతే అండి, సో మాకు ఈ బడ్జెట్ లోనే చేయమని అడుగుతారు. అలా అని ఆ కస్టమర్ ని వదులుకోలేము, ఈ కస్టమర్ ని వదులుకోలేము. బట్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ కి కన్వీనియంట్ గా మనము చేయగలిగినంత వర్క్‌నైతే చేసి ఇవ్వాలన్నమాట. అంటే కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా! సో, ఆ డిజైన్స్ ఏంటంటే మనకి తక్కువకి కుట్టినా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఇన్ కేస్ మనం ఖాళీగా ఉన్నప్పుడు కుట్టామనుకోండి, ఒకలా కాస్ట్ తీసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా బిజీ వర్క్స్ ఉండి ఫుల్ సీజన్ ఉందనుకోండి, అప్పుడు ఒకలాగా చార్జ్ చేస్తాము. సో, ఈరోజు వీడియోలో ఇవన్నీ అయితే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన వర్క్ స్పీడ్ ఒకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఏరియా లొకాలిటీలో ఎలా చార్జ్ చేస్తున్నారు అనేది కూడా మనకి కొంచెం ఐడియా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కస్టమర్ బడ్జెట్ బట్టి కూడా మనము కాస్ట్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ లో వచ్చేసి హవర్లీ బేస్ అనేది చార్జ్ చేస్తారంట. నేను కూడా యూట్యూబ్ లో చూసి నేను అలా ఫిక్స్ చేసుకున్నాను కాస్ట్ అనేది. నార్మల్‌గా ఏంటంటే ఫస్ట్ మనం 1 అవర్‌కి వచ్చేసి ₹100 టు 200 వరకు చార్జ్ చేయొచ్చు. అదేంటంటే లొకాలిటీ బట్టి ఉంటది గానీ, మనం ఒక పల్లెటూరులో ఉండి గంటకు ఒక 200 ఇవ్వండి, 300 ఇవ్వండి అంటే వాళ్ళివ్వరు. సో, మన లొకాలిటీని బట్టి మనం మాక్సిమం అప్ అండ్ డౌన్స్ అనేవి కాస్ట్ చేసుకుంటూ ఉండాలనమాట. నేనైతే మాక్సిమం 100 ఆర్ ₹150 చార్జ్ చేస్తాను 1 అవర్‌కి. మనకేంటంటే డిజైన్ అంతా కూడా చాలా చూపిస్తదనమాట. ఒక్కొక్క డిజైన్ వచ్చేసి 2 అవర్స్ చూపిస్తది. అంటే ఓన్లీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే గనక మనకి చాలా హవర్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి 5 అవర్స్ పడుతుంది. ఇంకొకటి వచ్చేసి 10 అవర్స్ పడుతుంది. ఆల్ ఓవర్ వర్క్ అయితే గనక అసలు నాకైతే మినిమమ్ 2 ఆర్ 2½ డేస్ పడతదనమాట. సో దాన్ని బట్టి మనమైతే డిసైడ్ చేసుకోవాలి కాస్ట్ అనేది. బేసిక్‌గా నేనైతే హవర్లీ చార్జ్ చేస్తాను. హవర్‌కి వచ్చేసి ₹100-150 వరకు చార్జ్ చేస్తాను. ఇంకొంచెం అంటే ఎక్స్‌ట్రా వర్క్ ఏదైనా ఉంది అనుకోండి, ఐ మీన్ కొంచెం హెవీ వర్క్ ఉంటే గనుక 100-120, 130, 140 అలా డిపెండ్ అన్నమాట. డిజైన్ బట్టి మనము కాస్ట్ అనేది చార్జ్ చేసుకోవాలి. కొన్ని డిజైన్స్ ఏంటంటే చూడడానికి హెవీగా ఉంటాయి. బట్ కుట్టడానికి ఏంటంటే తక్కువ టైంలో అయిపోతదన్నమాట. ఇంకొన్ని డిజైన్స్ ఏమో చూడడానికేమో చాలా సింపుల్‌గా ఉంటది. బట్ కుట్టడానికి వచ్చేసి చాలా టైం పడతదన్నమాట. నాకైతే గనుక డిజైన్ కాస్ట్ అనేది కస్టమర్‌కి చెప్పినప్పుడు ఏంటంటే ఈ రెండిట్ల దగ్గర కూడా నాకు టై అప్ అవ్వదన్నమాట. మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఏంటమ్మా అంత హెవీగా కుట్టావు, దానికేమో తక్కువ ఛార్జ్ తీసుకున్నావు. ఇదొచ్చేసి సింపుల్‌గా ఉంది కదా! ఇదేంటి ఇంత కాస్ట్ చెప్తున్నావు అని అడుగుతారనమాట కస్టమర్స్. అలా సింపుల్ వర్క్ ఎక్కువ టైం పట్టినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఎక్కువగా డిజైన్స్ చూపించకూడదనమాట. అంటే కస్టమర్ బడ్జెట్‌ని బట్టి మనము డిసైడ్ అయ్యి వాళ్ళకి ఫస్ట్ అడగాలి. ఏవండీ మీకు ఏ బడ్జెట్‌లో గావాలి అనంటే గనక ఒక 400 ఆర్ 500 అలా చెప్పారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ కుట్టిన బ్లౌజెస్ ఉంటాయి కదా! సో, ఆ బ్లౌజెస్ తీసుకొని ఈ డిజైన్ అయితే ఇన్ని అవర్స్ పడుతుంది, ఈ డిజైన్ ఇన్ని అవర్స్ పడుతుందనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తదనమాట. సో, ఐడియా బట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి మనం అది చూపించేయొచ్చు. ఇదొచ్చేసి ఫస్ట్ థింగ్ అన్నమాట. అంటే హవర్లీ బేస్ తీసుకుంటానని చెప్పాను గదా! ఇలా తీసుకుంటాను నేను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఐ మీన్ అన్ సీజన్ గాని, లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు గాని, కొంచెం ఎక్కువ కాస్ట్‌వి తక్కువే కుట్టేస్తాను. ఎందుకంటే హవర్లీ బేస్ తీసుకోవడానికి ఇంకా ఇలాంటప్పుడు వర్కౌట్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనం అన్ సీజన్‌లో ఖాళీగా కూర్చోవడం కంటే ఎంతో కొంత వస్తుంది. అలాగే మన టైం అనేది నడుస్తుంది.
బిజినెస్ కూడా నడుస్తుంది అన్నట్టు నేనైతే వర్క్ చేస్తానన్నమాట. మళ్ళీ చాలా మంది అనుకుంటారు, మీరు అప్పుడేమో ఇంత తీసుకున్నారు, ఇప్పుడేమో ఇంత తీసుకున్నారని. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ఏంటంటే కస్టమర్‌కి అర్థమయ్యేలాగా మన సిట్యుయేషన్ అనేది చెప్పాల్సి ఉంటదన్నమాట. సో అండ్ సో ఇది సీజన్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటామండి. సీజన్ లేనప్పుడు ఇలా తీసుకుంటాము. అండ్ కొంచెం హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇలా ఉంటది మాకు రష్‌గా. వర్క్ లేనప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటాం కాబట్టి కొంచెం హెవీ డిజైన్స్ అయినా తక్కువకే స్టిచ్ చేసి ఇవ్వగలుగుతాం అనేది కొంచెం అంటే మనము అనుకునేది మనలోనే ఉండకుండా కొంచెం కస్టమర్‌కి అనేది చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా కాస్ట్ మీద ఒక నాలెడ్జ్ అనేది వస్తదనమాట. సో మాక్సిమం నేనైతే నా కస్టమర్స్ అందరికీ ఇలాగే అర్థమయ్యేలాగా చెప్తాననమాట. ఎందుకంటే ఎప్పుడైనా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటండి దీనికి ఇంత కాస్ట్, దీనికి ఇంత కాస్ట్ అని. అప్పుడేమో నాకు ఇంత తీసుకున్నారు, ఇప్పుడేమో తక్కువకే వేరొకళ్ళకి చేశారంట అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కస్టమైజేషన్ అనేది ఒకేలాగా ఉండదు. ముందు ఇదే చెప్తున్నా చూడండి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరో ఒకరు అన్నారనమాట, అక్క ఇదేంటి నాకు ఇంత కాస్ట్ తీసుకున్నారు, మీరేమో ఆఫర్‌లో ఎంత తక్కువ పెట్టారు అని. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏయో ఒకటి బ్లౌజెస్ అనేది రెడీ చేసేసి సేల్ చేయడానికి నేను పెడతాను. అప్పుడేంటంటే ఇప్పుడు కస్టమైజేషన్ వచ్చినప్పుడు మనము ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్‌కెళ్ళి ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి. నాకైతే షాప్‌కెళ్ళి రావడానికి ఒక బ్లౌజ్ అయినా, 2 బ్లౌజెస్ అయినా మినిమమ్ ₹100 ఛార్జ్ అవుతది. ఎందుకంటే మాకు దగ్గరలో లొకాలిటీలో ఎక్కడ కూడా బ్లౌజ్ పీసెస్ అయితే దొరకవనమాట. అంటే ఉంటాయి గానీ 300, 400 అలా కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. ప్లస్ ఏంటంటే తక్కువ క్వాలిటీ ఉంటాయన్నమాట. సో ఇదంతా ఎందుకులే అనేసి ఒక్కొక్కసారి నేను నార్సింగ్‌కెళ్తాను. ఒక్కొక్కసారి మనకేంటంటే అనుకున్నట్టుగా తొందరగా దొరికేస్తాయి. ఒక్కొక్కసారి దొరకవనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఛార్జ్ కొంచెం అనేది మనము బ్లౌజ్ డిజైన్‌లో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటదనమాట. కొన్ని కొన్ని వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఇంకా వెళ్ళాల్సిన పని ఉండదు, తిరగాల్సిన పని ఉండదు కాబట్టి మనకంత స్ట్రెస్ ఉండదు. డైరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చారనుకోండి, మనము జస్ట్ మార్కింగ్ చేసేసి స్టిచ్ చేసేయడం ఏముంది, చాలా ఈజీ గదా! అంటే స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో కష్టం అది వేరే ఉంటది. అంటే పైన ఈ వర్క్ అంతా ఉంటది చూడండి, ఈ వర్క్ అంతా కూడా మనకి కొంచెమైనా టైం సేవ్ అవుతది. నాకొచ్చేసి ఏంటంటే ఇలా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ తెచ్చుకోవాలి, మ్యాచింగ్ థ్రెడ్స్ తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతదంటే నాకు 1 డే ఖచ్చితంగా వేస్ట్ అయిపోతదనమాట. అదే 1 డే నేను మామూలుగా ఇంట్లో ఉంటే గనక ఒక బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకుంటా. అంటే 500 ఆర్ 600. సో ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటదనమాట. మనం ఒక కస్టమర్‌కి ఒక కాస్ట్ చెప్తున్నాము అంటే దాని మీద ఇంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది ఉంటది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్స్ ఎప్పుడైనా అంటే మాకింత తీసుకున్నారండి, మీకింతే తీసుకున్నారా అనే ఒక మైండ్ సెట్ ఉంటది చూసారా? అదేంటంటే కొంచెమైనా చేంజ్ అవుతదనమాట. అంటే ఓహో! ఓకే. మనము ఇలా బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు కదా! వాళ్ళు తెచ్చుకోవాలి కదా! సో ఇదంతా వాళ్ళకి పైన కష్టం ఉంటది గదా! అనేసి వాళ్ళకి కూడా అర్థమవుతదనమాట. సో అందుకని కస్టమర్స్‌కి ఈజీగా ఉంటదనేసి అర్థమవుతదని ఇప్పుడు నేను ఈ టాపిక్‌నైతే మీతో షేర్ చేస్తున్నా. మనం ఎప్పుడైనా గానీ కస్టమర్‌ని బట్టి గాదు కాస్ట్ ఫిక్స్ చేసుకునేది. వాళ్ళ కస్టమైజేషన్ బట్టి మనము కాస్ట్ అనేది ఫిక్స్ చేసుకోవాలనమాట. ఇప్పుడేంటంటే కొంతమందయితే అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. మనకి ఈజీగా ఉంటది. ఫాల్ గానీ, బ్లౌజ్ పీస్ గానీ, సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు గాబట్టి మనకి కొంచెం టైం సేవ్ అవుతది. బయటికెళ్ళి తిరిగొచ్చే స్ట్రెస్ కూడా తగ్గుతది గదా! సో అలాంటప్పుడు మనం ఒక 100 ఆర్ 200 తక్కువ తీసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ చాలామంది ఏం చేస్తారు, ₹500 డిజైన్ స్టిచ్ చేయండి అంటారు. బ్లౌజ్ పీస్ మనమే తెచ్చుకోవాలి. ఒకవేళ ఇంకేమైనా ఎక్స్‌ట్రాగా ప్యాచ్ వర్క్ లాంటిది అలా ఉందనుకోండి, అవన్నిట్లికి కూడా మనమే మెటీరియల్ తెచ్చుకోవాల్సి ఉంటది. అప్పుడేం చేస్తాము, మనం ఎక్స్‌ట్రాగా చెప్పడానికి ఏమి ఉండదనమాట. అంటే ఆ 500కి ఇంకొక 200 యాడ్ చేశామనుకోండి, అప్పుడేమవుతది, మనము ఆ 200 యాడ్ చేస్తే వామ్మో! ఈ డిజైన్‌కి 700 అన్నట్టు ఉంటదనమాట. మనం ఇలాంటప్పుడు మనకేమి మిగలదు. అంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అయితే ఏం రాదు. బట్ పెద్ద డిజైన్స్ వచ్చినప్పుడు ఇలా బ్లౌజ్ పీసెస్ మనల్నే తెమ్మన్నప్పుడు ఒక 100 ఆర్ ₹50 ఎక్స్‌ట్రా చెప్పుకొని మనము అదే డిజైన్‌లో మిక్స్ చేసేసుకొని మనము కాస్ట్ అనేది కస్టమర్‌కి చెప్తాము. సో ఇదండి వాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.